ఈ దేహమునకు కావలసినవి కూడా తప్పకుండా నీకు ముందే సిద్ధపరచబడ్డాయి. ఈరోజు అవమానాల్లో నేను ఉన్నానని కృంగిపోవద్దు. ఇతరుల మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది నేను అయ్యో అనుకోవద్దు. అనేక మంది నీ మీద డిపెండ్ అయ్యేటట్టు చేసే రోజు ఒక రోజు ఉంది. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అనేక మంది నీ ద్వారా బ్రతికేటట్టు దేవుడు చేస్తాడు. ఆ భవిష్యత్తు నా దేవుడు అలాంటి భవిష్యత్తు ఇచ్చాడు అని నువ్వు విశ్వసించు. సాతాను అంటాడు అట్లేమి లేదు, ఇప్పుడే ఎంత దరిద్రంగా ఉంది, భవిష్యత్తు ఇంకా దరిద్రంగా ఉంటుంది అంటాడు. నువ్వెవడరా చెప్పడానికి? నువ్వేమన్నా నన్ను సృష్టించిన సృష్టికర్తవా? నా భవిష్యత్తు అలా ఉంటుంది, ఎలా ఉంటుంది, భీకరంగా ఉంటుంది, వికృతంగా ఉంటుందని చెప్పడానికి తూకోనరే ఏమనాలా? నువ్వెవర్రా? నా లైఫ్ను నిర్మించిన వాడు దేవుడు, నా జీవితాన్నే. కాబట్టి నా దేవుడు నా కోసం యోచించిన ఆలోచనలన్నీ రేపటిని గూర్చి మేలుకరమే కానీ కీడుకరం కాదు. ఒకవేళ కీడులున్నా దేవుడు నాకు తోడై ఉన్నందున నాకున్న కీడులు కూడా నాకు మేలులే. ఇది మాట. దేవుడు నాకు తోడై ఉన్నందున నాకున్న కీడులు కూడా నాకు మేలులే. ఎవరు చెప్తారు ఈ సాక్ష్యం? యోసేపు చెప్తాడు. ఏమంటే యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతన్ని అన్నలు అతన్ని గుంటలో పడవేసిరి. ఇదేందండి? తోడై ఉంటే గుంటలో వేయకూడదు, సింహాసనం ఎక్కించాలా? ఇదేంది? తోడై ఉన్నాడు, నేనేమో గుంటలో పడ్డాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతని అన్నలు అతన్ని 20 తులాల వెండికి అమ్మి వేసిరి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతడు ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మబడెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, పోతిఫెరో భార్య అతనిని అవమానపరచెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యోసేపేమో జైల్లో పడెను. ఏంది ఇది? దేవుడు తోడై ఉండెను, ఆయనేమో గుంటలో పడెను. దేవుడు తోడై ఉంటే గుంటలో పడకూడదు కదండి. యెహోవా తోడై ఉండెను, ఆయన పోయి జైల్లో పడెను. దేవుడు తోడై ఉంటే జైల్లో పడకూడదు కదా. అందుకే చెబుతున్నా, దేవుడు నాకు తోడై ఉంటే నాకు ఎదురయ్యే కీడులు కూడా నాకు సూపర్గా మేలులుగానే మారిపోతాయి. ఉండాల్సినోడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఇక నాకు నెగిటివ్ అంటే ఏం లేదు. ఏదొచ్చినా నాకు అనుకూలంగానే మారిపోద్ది. మరి అంతే, అన్నీ కలిసి యోసేపు సింహాసనం ఎక్కడానికి కారణం అయినయాలు కాదా? పెద్దగా చెప్పండి. ఇవన్నీ ప్లస్లా మైనస్లా? నువ్వే గీసుకుంటా ఉంటావు కూర్చొని గోడ మీద. నా లైఫ్లో ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్. టోటల్గా నేనంతా ఒక అడ్డగీత మైనస్ అనుకుంటాను.